right? See, Go the first controlled one. water is okay because we built our own tank, Ah. so they'll float. In an interplace with the. No, first in the idea itself, he said, okay, we'll make the boats. దానికే షాక్ అయ్యాను. బోట్స్ తయారు చేయడం ఏంటి? ఐ థాట్ హిల్ బ్రింగ్ సమ్ బోట్స్ అండ్ పుట్ ఇన్ ద వాటర్. నో Okay. సార్, విల్ మేక్ అవర్ ఓన్ బోట్స్ అన్నారు. ఓకే. ఓకే, అదే ఒక విచిత్రమైన చూస్తూ ఉన్నాం. తర్వాత షూటింగ్ ఇన్ గోవా ఇన్ ద రియల్ లొకేషన్ ఆన్ ద సీ. ఓకే. సో అక్కడ గ్యారంటీగా విల్ బ్రింగ్ ద లోకల్ బోట్ అండ్ గో అనుకున్నాం. కానీ అక్కడ కలర్స్ అన్ని బ్లూ, ఎల్లో అన్ని మోడర్న్ కలర్స్ ఉన్నాయి. మాకు సరిపోవు ఆ మీ కలర్స్. palette కి సార్ నన్ను లేదా నేను బోట్ తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి డిసెంబర్లో, ఆ బోట్ వెళ్ళిపోదాం నేను. అదేంటే అదేదో డమ్మీ బోట్ అనుకుంటాం కదా. నో నో, అది సైన్స్ ప్రకారం తయారు చేసాం. విల్ గో. ఓకే. పక్కన ఒక మోటార్ బిగించేసి దానికి యాక్టర్స్ ఎక్కించేసి వి వెంట్ అవుట్ టు సీ. ఓ చేశారా They సార్? went a long distance and came back. మిడ్ Actually. సీ వెళ్ళిపోయి వచ్చాము. also were there. Yeah, I was there. ఓకే. He was was with the like a camera scientist. actually inside the boat. It's also new to you, right, sir? This experience? Actually, I have not used a boat which I made or ship into the sea. Yeah. This was the first time. Even on set, sir was talking to the waves when it doesn't come to height. Next day he will come and alter and we'll get the waves higher. So lot of things happened. Shiva sir made us sit together and then it happened in a very nice way. Okay. We used his experience, Sabu Garu's experience. అంటే ఫస్ట్ అందరం చిన్న లేమన్ లాగా వెళ్ళామండి. అంటే ఐడియా ఉంది మన దగ్గర. సో రియల్ సీ మీద షూట్ చేయలేము ఇది కన్ఫామ్గా. సో ఏం చేయాలి అని అన్నప్పుడు లక్కీగా సో హీ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ అండ్ సాబు గారికి ఎక్స్పీరియన్స్. వీళ్ళిద్దరూ దే ఆర్ నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. Yes, yes. సో ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో లేదు మన ఓన్ ట్యాంక్ క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు వీ హ్యావ్ బిల్ట్ హ్యూజ్ ట్యాంక్ 200x150 సార్. అంత ట్యాంక్ క్రియేట్ చేసి అందులో ఆయన వేవ్స్ టెస్ట్ చేసి సార్ లైటింగ్ టెస్ట్ చేసి, సో నైట్ సీక్వెన్సెస్ అంటే మూన్ లైట్ ఎలా ఉండాలి. ఈ సినిమా రియల్గా మాకు ఫస్ట్లో అయితే నాకైతే ఒక చిన్న సర్కస్కి వెళ్ళినట్టు ఉండేది. ఇట్స్ లైక్ వాచింగ్ న్యూ థింగ్స్ కదండి. చిన్నప్పుడు మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే యాజ్ అ డైరెక్టర్ కంటే నాకు అది ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను అది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఆయన ఇంటెన్సిటీ కానీ ఇందాక అనుకున్నప్పుడు డాన్స్ ఎనర్జీ కానీ ఆయన ఫ్యాన్ బేస్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసుకుంటున్నప్పుడు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు రైట్ దిస్ స్క్రిప్ట్? అంటే ఆయన దృష్టిలో అంటే జనరల్లీ ఎవ్రీ స్క్రిప్ట్ అలాగే రాస్తాం. ఓకే. బట్ యూనో ఈయన ఏంటంటే ద వే హీ గివ్స్ బ్యాక్. ఆ సీన్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది. టక్కన ఏదో తిరిగి ఇంకో ఛాలెంజ్ చూస్తాడు. చిన్న ఎక్స్ప్రెషను, ఇంకో లైన్ ఏదో రాయాలి ఆంట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈస్ గాట్ దాట్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ బాగా ఎప్పుడు హైలో ఉంటారు. ఆ సీన్ తపన ఏదో చేయాలి అని. సో ఆయన వలన కొంచెం ఎక్స్ట్రా వస్తుంది నాకు ఎప్పుడు. ఈయన వలన టెన్షన్ ఉంటుంది, ఓ హై ఉంటుంది ఎప్పుడు ఆయనతో పనిచేసేటప్పుడు నాకు ఎందుకు పర్సనల్గా. సో డెఫినెట్లీ ఆయనతో పనిచేయటం ఎప్పుడు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు. సో ఫైనలీ ఫస్ట్ మీరైతే జాన్వీని తెలుగుకి తీసుకొచ్చారు. సో వాళ్ళిద్దరి పేరు కూడా వాళ్ళ కెమిస్ట్రీ చూడడానికి కూడా ఆడియన్స్ అంతే ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ లేకపోతే ఎట్లా ఉండబోతుంది అది ఎందుకో ఫస్ట్ నుంచి నాకు ది బెస్ట్ పేర్ అవుతారని ఫీలింగ్ ఉండేది. Okay. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఇట్ సెల్ఫ్ దే బిహేవ్ లైక్ దే హ్యావ్ నోన్ ఫర్ ఏజెస్. సడన్లీ అది ఐ డోంట్ నో వాట్ వర్క్ అది బట్ ఇద్దరు తను కూడా సో అక్కడి నుంచి వచ్చింది. సో తారక్ గురించి ఆయన గురించి తెలుసు కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి కొంచెం టెన్షన్ ఉండేది. ముందు చెప్తా ఉండేది, అమ్మో ఆయన పక్కన ఎలా షార్ట్ యాక్షన్ అనగానే ఒక సీను ఇద్దరు సముద్రం పక్కన పర్ఫామ్ చేస్తున్నారు ఒక సీను. సో కట్ అని చెప్పి నేను ఊరికే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత. ఇంటి దగ్గర అక్కడి నుంచి ఇలా అన్నారు. అసలు ఆయనే బ్లోన్ అవే. ఓకే. అసలు అదేం వేరియేషన్స్, నేను కొంచెం జాగ్రత్త పడాలి. నేను షీఈస్ ఫినామినల్ అసలు. అంటే ద కైండ్ ఆఫ్ హోమ్ వర్క్ షీ హాస్ డన్. తనకి తెలుసు వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఉందనేది. లాంగ్ వే టు గో. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మీరు కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్కి వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఏం జరిగింది మీ కాన్వర్సేషన్? నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు యూనో అంటే ఆయన స్పెషాలిటీ నాకు ఆయన రియాక్షన్ ఎప్పుడు ఇష్టం.
రియాక్షన్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, నచ్చినా నచ్చకపోయినా. అసలు యూ డోంట్ నో హౌ దట్ రియాక్షన్. మీన్ సాంగ్ ఇచ్చినా సరే ఇచ్చే హై వేరు, వెరీ రియాక్టివ్. అంటే బాగుందంటే అంత బాగుందని చెప్తారు. సో ఐడియా స్టేజ్లో ఇలా భయం అనగానే తను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే ఇంత వరల్డ్ క్రియేట్ చేయగలిగారు. ఓకే సార్, మీ ప్రతి సినిమాలో కూడా కథ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టోరీ అండ్ అండర్ కరెంట్లీ ఆ మెసేజ్ ఉంటుంది మీది. సో ఈ సినిమాలో అంటే ఫియర్ ఉండాలి అనేది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా, లేకపోతే there will be any other? Yeah. ఇట్స్ నాట్ లైక్ ఎ మెసేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, యూ కెన్ ఫీల్ దాట్. భయం ఉంది మనలోనే, అది మనకు తెలియదు కానీ కొంచెం అండర్లైన్ చేశాను అది భయం ఉండాలి అని. అంతకంటే మెసేజ్ ఏముంది? Yeah. ప్రతి మనిషికి ఒక భయం భయం ఉండాలి. ఉంటే అన్ని కరెక్ట్గా కూడా ఉంది. ధైర్యమే కాదు, భయం కూడా ఈక్వల్గా ఉండాలి మనిషికి అనేది. Okay.